యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రతి సహోదరులారా, మరి రాత్రి వేళ సమయం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏదైతే బయలుపరచబోతున్నాడో ప్రతి ఒక్క దాన్ని మనం పొందుకొని ఉన్నామని చెప్పని అనుకోవాలి. ప్రతి ఒక్కటి మనం ప్రార్థన, ప్రతి ఒక్కటి యేసయ్య మాట్లాడు ప్రతి ఒక్కదాన్ని ఇచ్చే ప్రతి ఒక్క మేలులన్నీ మన పట్ల జరగాలని చెప్పనని దేవుణ్ణి ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో విశ్వాసంతో ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో నాటుకుంటామో ఆ మేలులు ఆశీర్వాదాలు ఎప్పుడైతే ఆశీర్వాద మేలులు మన పట్ల వాక్యంలో మనకి వచ్చినప్పుడు దాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు అది మనం స్వతంత్రించుకున్నప్పుడు అది మన పట్ల జరుగుతుంది. యేసు నామములో అది మా పట్ల జరుగును గాక ఈ వాగ్దానం అని చెప్పాను, ఆమెను అని చెప్తే ఆ వాక్యం మన కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కదానికి మనకి మన మార్గాలన్నీ సరళం చేస్తుంది అనమాట. మరి ప్రియబిడ్డలారా, దేవుణ్ణి పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకినైనా వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేసిన మేళ్ళన్నిటి పట్లనైనా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేయబోతున్న నూతన మేలుని బట్టలు కూడా నాయన తండ్రి ప్రభా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల పట్ల కూడా నాయన మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ప్రభా, ఈ రాత్రి వేళ సమయం ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలనైనా ప్రతి ఒక్క కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని నాయన ఫలించే మానులు వృక్షాలుగా నా తండ్రి ప్రభా, నా తని ఫల వృక్షాలుగా నాయన కుటుంబంలో నాయన నాటబడే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నాయన ప్రతి ఒక్క సమస్యను తొలగించే దేవుడు నీవయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన ప్రతి ఒక్క హృదయాలకు నా తండ్రి ప్రభా సమాధానం వచ్చేటట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయకాల సమయించినైనా ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచినందుకు స్తోత్రం నైనా. నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా బడికి వెళ్ళున్నారో వాళ్ళందరినీ గృహాలకు చేర్చిన విధానాన్ని బట్టి స్తోత్రం నైనా. ఇంకా రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళను కూడా నైనా గృహాలకి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలో మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం నైనా. నా పేదల్ని స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభు నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి అయ్యా. యేసు నామములకి మహిమ కలుగును గాక అయ్యా. స్తోత్రం నైనా. అవునయ్యా. ప్రియబిడ్డలారా, యేషయా 56వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడి ఈ రాత్రుల సమయంలో మనకి వాగ్దానం ఇచ్చున్నాడు. యేసయ్య మాత్రమే వాగ్దానం ఇచ్చున్నాడు. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బెగబెట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసిన దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు అని చెప్తున్నాడు. మరి అన్నిటికీ ధన్యుడనే చెప్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వాళ్ళ సమయంలో యేసయ్య మాత్రమే మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, రేపు ఆదివారం దినం కదా, ఆదివారం సెలవు దినం నాడు 6 దినములు మీరు పనులు చేసుకోండి, 7వ దినం నా సెలవు దినం రోజు నా దగ్గర మాత్రమే ఉండండి, మీరు ఏ పనులు పెట్టుకోవద్దు, ప్రతి ఒక్క బిడ్డ నా దగ్గరే ఉండాలి అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఎరగని వారైనా సరే ఆదివారం ఒక్కరోజు ఆయన సన్నిధిలో ఒక్క గంటగా 10 నిమిషాలైనా ఆయనతో గడపడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రయత్నించండి. మీకు ఎంత పని ఉన్నప్పటికీ 10 నిమిషాలైనా ఆదివారం ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించే ప్రతి క్షణం మీరు ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళకపోయినా మందిరానికి ఆదివారం ఒక్కరోజు మాత్రం ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మేలులు పొందుకొని వస్తే మళ్ళీ ఆదివారం వరకు మన కుటుంబంలో ఏ చెడు ఏ కీళ్ళు మనల్ని ముట్టవంట. మనం ఏ పని అయితే చేయాలనుకుంటామో ఆ పనులన్నింటిలో మనకి దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం అదే. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు అంటున్నాడు. మనము ఎవరికి ఎలాంటి హానికరం చేయకూడదంట. ఎందుకంటే మనం మాటల ద్వారా కానీ నడవడిక ద్వారా కానీ మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో
ఆ తప్పు చేసే కీడు మనం నెత్తిన పెట్టుకొని దేవుడి మందిరానికి వెళ్ళినా దేవుడు క్షమించనని చెప్పనని చెప్తున్నాడు. మనం ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. మన చేతుల్ని జాగ్రత్తగా కాచుకొని మనం ఎంత మంచిగా నడుచుకుంటామో అంత మంచిగా ధన్యులం అవుతామంట. ధన్యులు అంటే తెలుసా? మీకు అందరికీ తెలుసు కదా. ధన్యులు అంటే మహా గొప్పగా మనం అన్నిట్లో మనం ఎన్ని పశువులు కానీ, జీవాలు కానీ, పొలాలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, జాబుల విషయాల్లో కానీ, బిడ్డల జీవితాల్లో కానీ, మన జీవితాల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రైవేట్లారా ప్రతి ఒక్క విషయంలో ధన్యులు అంటే అంత ధన్యులు అనమాట. దేవుడు ఈరోజు ధన్యులని చెప్తున్నాడు. ఆ ప్రకారం చేసిన దాన్ని రూఢీగా గాయకొనుచు నరుడు ధన్యుడు అని అంటున్నాడు. మందిరంలో మనకి సేవకుడు ఏ వాక్యాన్ని అయితే మనకి ఇస్తున్నాడో, ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో, ఆ వాగ్దానాన్ని మనము గాయకొని మన హృదయాల్లో నాటుకున్నప్పుడు ధన్యులని చెప్తున్నాడు. విని వదిలేసేవారుగా కాకోకుండా మనం దాన్ని ఆజ్ఞ ప్రకారం ఆ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యం ఏం చెప్తుందో, మీరు ఎలా నడవండి అని చెప్తుందో అలాగ నడిచే ప్రతి ఒక్కడు ధన్యుడు అని చెప్పనని రాత్రుల సమయంలో యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యే మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానంలో మన అందరికీ. ఆయన సెలవు దినంన నా సన్నిధిలో మీరు ఉండండి. ప్రతి క్షణం నేను మీకు ఏ అవసరతల్లో కూడా ఎలాంటిదైనా కానీ మీకు నేను సహాయం చేస్తాను. చుట్టూ మీరు ఎంత ఎతికిన మనుషుల దగ్గర రాని సమాధానం నేను మీకు ఇస్తాను. అయితే ఎలాగా? మంచి మనసు కలిగి, దీన మనసు కలిగి నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏది కొదువు చేయను. నన్ను పిలుచుకోండి మీ హృదయాల్లోకి. ప్రతి క్షణంకి మాకు ఎవరు అవసరం లేదు. నీవుంటే చాలు. మేము మనుషుల వైపు చూడటం లేదు, మాకు మనుషులతో పని లేదు. నీవుంటే చాలు అయ్యా అని చెప్పనని మనకు ముందర, మనకు కుడి పక్క, మనకి ఎడం పక్క, మనకి వెనక ఎప్పుడైతే ఆయన్ని కోరుకుంటామో, ప్రతి ఒక్క దాంట్లో ఆయన కోరుకుంటామో అప్పుడు దేవుడు మనం ఏది కోరుకున్నా కూడా వాటన్నిటిలో మనకి ఆశీర్వాదాలు, మేలులు తప్ప ఏ కీళ్ళు, ఏ తెగుళ్ళు, ఏ గృహ దోషములు కానీ, ఎన్ని రకాల దోషములు ఉంటాయి అన్ని రకాల దోషములు తొలగిస్తాడు దేవుడు. దేవుడిని ఆశ్రయించిన చోట ఏది కొదువు లేదు. మరి ప్రైవేట్లారా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వాదాలు మేలులు పొందుకోవడానికే ఎదురు చూడాలి కానీ ఆయన కోపం తెప్పించి చెడు సమాసాలు పట్టి చెడు మాటలు మాట్లాడుతూ తాగులకు బానిసలు అవుతూ అనేక రకాల జీవితాల్లో మీ జీవితాలు పాడు చేసుకోవద్దు అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. మన కోసమే చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకి అంత అవసరం ఏం లేదు. ఇప్పుడు మనల్ని బతిమలాడుకోవాల్సిన అంత అవసరం ఏం లేదు. ఆయన కోపం ఎలా ఉంటుందంటే భయంకరమైన కోపం అన్నమాట. వెళ్ళే వాహనాలే తగలబడిపోతాయి, అగ్నితో తగలబడిపోతాయి. కొండలే అగ్నితో పేలిపోతున్నాయి అన్నమాట. దేవుడి పాపం ఎక్కడైతే ఎక్కువ అవుతుందో అక్కడ ఎక్కువయ్యే ప్రతి ఒక్క చోట దేవుని కోపం బయలుపరుస్తుందన్నమాట. బయలుపరుస్తున్నాడు. ఎక్కడైతే ఆయన బైబిళ్ళు కాల్చివేస్తున్నారో, ఆయన బిడ్డలకు వ్యతిరేకతలు తీసుకొస్తున్నారో, క్షణంగా మరణాలకి గురి చేస్తున్నారో, సైతాన్ని ఎక్కడైతే వాళ్ళల్లో వ్యతిరేకతలు తీసుకొస్తుందో అక్కడ ఆ చోట్ల మాత్రమే భయంకరమైన జీవితాల్లో అన్ని చోట్ల ఎక్కడెక్కడ అలా జరుగుతున్నాయో, దేవుని మిషనరీ ఎక్కడెక్కడ కాల్చివేస్తున్నారో అన్ని చోట్ల దేవుడు అట్లా జరిగిన పరిస్థితిలో వారు ఎట్టివారైనా సరే ఆయన కోపానికి గురవుతున్నారనమాట. వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నప్పుడు బైబిల్ అంతా పరిశుద్ధ గ్రంథం అంతా దేవుడి మాటలే కదా. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఆనాడు ఆయన ప్రేరేపించి దగ్గరుండి తన సేవకుల చేత మొదలుపెట్టించాడు. కాబట్టి ఆ మాటలన్నీ మనం ఎప్పటికీ తప్పిపోకూడదు, తొలగిపోకూడదు అని చెప్పనని ఆయన రాసిన ప్రతి ఒక్క లేఖనం నెరవేరినట్టుగా మన జీవితాల్లో చేశాడనమాట. ప్రతి ఒక్కటి లేఖనంలో ఏదైతే ఉందో అవే జరుగుతున్నాయి ఇప్పుడు. అనేక రకాలుగా భయంకరమైన ప్రమాదాలు. కానీ అవి తొలగిపోవాలన్నా మనమందరం మంచి మార్గానికి నడవాలి. మనమందరం శాంతి సమాధానం కలగాలి. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే వారిగా ఉండాలి. కులమతాలు రేపుకుంటూ అనవసరమైన గొడవలు చేసుకోకుండా, అపవాది శోధనలో మనం పడిపోకుండా, మనం ఎప్పుడైతే లోకానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మాత్రమే అపవాది మనల్ని వాడబడిద్ది. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అపవాది ఏ ఒక్క క్షణం కూడా మనల్ని ముట్టుకోదంట. ఎందుకంటే దేవుడి ఆజ్ఞ
దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. మనం తప్పు చేసినప్పుడు చెడు దురాత్మ శక్తులని ఒంటి మీదకు పంపిస్తాడు. మనం మంచిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ, జీవం కలిగిన జీవాత్మ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ మాత్రమే మన పైన అభిషేకించుంటుంది. మరి దాంట్లో కూడా ఒక జ్ఞానం అనేది ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మన ఒంటి మీద ఏ ఆత్మ తిరుగుతుందా అని చెప్పనని మనము జ్ఞానం కలిగి ఉంటే మనకి కళ్ళకు చూపిస్తాడు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతోటి మనల్ని అభిషేకిస్తాడనమాట. ఆయన ఆత్మ కృపావరాల్ని మనకి తోడుగా ఉంచుతాడనమాట. ప్రతి క్షణం ఆయన మనం ఎన్నంటే ఉంటాడు. పరలోకంలో యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ తిరిగి భూమి మీదే ఉన్నాడు. మనం ప్రతి క్షణం మనతోటే ఉన్నాడు. మనం పిలిస్తే పలుకుతామని చెప్పనని, పిలిస్తే ఎప్పుడు మనం పిలుస్తామా పలకాలని చెప్పనని ఎదురు చూస్తున్నాడు దేవుడు. మరి రాత్రివేళ సమయంలో మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మనం కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా మనం ఉంటామో, ఏ కీడు మనం చేయకోకుండా ఆయన విశ్రాంతి దినం రోజు ఏ కీడు అంటే మనం ఏదో కీడు కాదు, దేవుడి మందిరానికి వెళ్ళకపోవటమే మనం కీడు. మనం ఎన్నంటే మనం ఎక్కడికన్నా చెడు కార్యాలకు వెళ్ళినప్పుడు మనం నడిచే దారిలో రాకపోక ప్రయాణాల్లో కానీ మన మార్గాల్లో అనేక రకాలుగా ఎన్నో రకాలుగా తీసివేసిన ఏదేదో ఉంటాయి. అవన్నీ అపకరమైన కీళ్ళే కదా. కాబట్టి అలాంటి కీళ్ళన్నీ మనల్ని ఎన్నో రకాల బాధలు భయంకరానికి చేస్తాయి అన్నమాట. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆదివారం సెలవు దినం నాడును మీరు మా దగ్గరే ఉండండి, మీరు నా పాదాల చెంత దగ్గరకు ఉండండి, నా పాదాల దగ్గరికి వచ్చి ఉండండి, పక్కకు తెలియపోమాకండి అని చెప్పనని ఏ కీడు చేయకోకుండా మనల్ని ఆయన మార్గంలో మంచి మార్గంలో నడవండి. మీరు ఆశీర్వాదాలు మేలులు పొందుకుంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన దోషం, భూమి మీద ఉన్న బిడ్డల దోషం తొలగించే వాళ్ళు ఎవరూ లేరు. యేసయ్య అక్కడ మాత్రమే మన దోషమును తొలగించేవాడు. కాబట్టి ఆయన మాత్రమే మనము నమ్మాలి. ఎందుకంటే మన కోసం మనమేంటో మనకు తెలియదు, కానీ మన కోసం ఆయన ఒక మనిషి జన్మెత్తి మళ్ళీ నరకంలో ఎంత చిత్రహింస పడ్డాడో, 3 దినములు చిత్రహింస పడ్డాడు. నలగొట్టబడిన శరీరం లోపలికల్లా కమిలిపోయి శరీరం నెత్తులు కారుకుంటూ, మనమైతే ఒక్క దెబ్బ తగిలితే అయ్యో అమ్మో అని గుండెలు బాదుకొని ఏడుస్తాము. కానీ దేవుడు మన కోసం ఎంత ముళ్ళ కంచెలతోటి దెబ్బలు తిని ఒళ్ళంతా గాయాలు పెట్టుకొని కమిలిపోయి రక్తమంతా ఎల్లవుల మడుగులైపోయి అట్టి జీవితంలో కూడా ఆయన కలవరి సిలువ పైన కూడా దేవుడు మన కోసమే, తండ్రి ఈ బిడ్డలకి ఏ పాపము ఎరగరు, ఈ బిడ్డలను క్షమించు అని చెప్పనని తండ్రి ప్రాణం ఇడిచాడంట. ప్రాణం ఇడిచిన సమయంలో మనందరికీ ఆ పాపదోషములన్నీ మనం తీసివేశాడు. కానీ పాపదోషములు మామూలు దోషములు అయితే తీసివేశాడు, కానీ అసలైన దోషం తీసివేయాలంటే ఆయన పరిశుద్ధ రక్తంతో, ఆయన నీటితోటి బాప్తిసం పొందినప్పుడు మాత్రమే పూర్తిగా పాపదోషములన్నీ తొలగిపోతాయంట. మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని పూర్తిగా తొలగిస్తాడంట. ఆయన స్వరక్తంతో మనం కొనుక్కున్నప్పుడు మాత్రం ఇక ఆయన మన చెయ్యి ఎన్నటికీ విడవడంట. కానీ తాత్కాలికానికి మాత్రం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం పాపదోషము తొలగించడం కోసం దేవుడు వచ్చాడంట. కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగం చేశాడు. కానీ ఈ దినము మనతో ప్రతి క్షణం మాట్లాడుతున్నారు, బిడ్డలారా మిమ్మల్ని అపవాది ముట్టకుండా మీరు మంచి మార్గాన్ని నడవండి, అపవాది ముట్టకుండా మంచి మార్గాన్ని నడవండి. తండ్రి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నేను కూడా ఏమీ చేయలేను. తండ్రి ఆజ్ఞకి నేను కూడా వ్యతిరేకంగా నేను ఏది చేయలేను, మీరు మంచిగా నడవండి అని చెప్పనని ఎక్కడికక్కడ తండ్రి కోపానికి గురైతే తండ్రి ఆత్మను చూడాలంటే మనం చూడలేము. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుల వారు మాత్రమే మనం ముఖదర్శనం చూడగలుగుతాం. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పాను తండ్రి యేసయ్య చెప్తున్నాడు. కానీ తండ్రిని చూడాలంటే మనము చూడలేము. బగబగ మండే అగ్ని కాబట్టి అగ్ని చూడాలంటే మనం మస్ అయిపోతాం. కాబట్టి ఆ అగ్నిని మనం చూడాలనుకోకూడదు. అగ్ని ఆత్మతోటి మనం ధరించబడాలి. ఏసైని మనలో ఆహ్వానించుకొని ఆయన్ని ధరింపజేసుకున్నప్పుడు మనల్ని దినదినం నూతన ఆత్మలుగా మనల్ని నూతన వస్త్రాలుగా మారుస్తాడనమాట. ఏసైని చూస్తే తండ్రిని చూసినట్టే. మనకి దేనికోసం ఎదురు చూడవసరం లేదు. ఏసై ఉంటే అన్ని కొదువులు తీరిపోయినట్టే. లేమిలో కూడా మనకి కలిమి కలుగుతుందన్నమాట. లేమి అంటే మనకి ఏమీ లేని పరిస్థితి.
కలిమి అంటే మనకి లేని దాంట్లోనే మనకి తృప్తికరమైన భోజనం కానీ వస్త్రాలు కానీ ఏదైతే మనం కోరుకుంటామో వాటన్నిటిలో సకలం మనకి దేవుడు ఇస్తానని మాట చెప్తున్నాడు ఈరోజు. మరి ఈ రాత్రి సమయంలో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి ప్రియ సహోదరులారా. ప్రతి ఒక్కళ్ళు మరి ఏదైనప్పటికీ దేవుడు మంచి మాటలు మాత్రమే మనకు చెప్తాడు, మంచి మార్గాన్ని మాత్రమే మనం నడిపిస్తాడు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ అంత భయంకరంగా ఉంటుందన్నమాట. అపవాదికి మన మీద అధికారం ఇచ్చేశాడు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి మంచిగా ఉండే భాగ్యాన్ని దయచేశాడు. చెడుగా తండ్రి 2-3 సార్లు చెప్తాడు, కానీ మనం వినకపోయినప్పుడు ఆ దురాత్మలు అనేది ఆజ్ఞ ఇచ్చేసాడనమాట. నువ్వు ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు, నువ్వు ఎంతవరకు చేస్తావో అది నీ ఇష్టం, కానీ ప్రాణాలని మాత్రం ముట్టొద్దు అని చెప్పనని ఆజ్ఞ ఇచ్చాడంట. భూమి మీద ఉన్న మనుషుల మీద సైతానికి ప్రాణం తీసే అధికారం లేదు, కానీ మనల్ని చిత్రహింసలు పెట్టడానికి, మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పును మనం తెలుసుకొని మళ్ళీ మన పాపాలని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం తగ్గించుకునే మనసు, దీన మనసు, యథార్థమైన జీవితంలోకి మనం నడుస్తామో ఆదరణకర్త మాకు ముందర ఉన్నాడని చెప్పని అన్నిట్లో ఆదరణకర్తగా ఆయన్ని ఆహ్వానించుకునే ప్రతి ఒక్కళ్ళమి మనల్ని రక్షింపజేయడానికి మాత్రమే యేసయ్య ప్రతి క్షణం మనకి కంటి పాపలాగా నిద్ర కూడా రాత్రి పగులు నిద్రపోకుండా మనల్ని కాచుకొని జీవిస్తున్నాడంట. మరి అంత ప్రేమ మన పైన చూపించేటప్పుడు మనం కొంచెమంత రవ్వంత విశ్వాసమైన దేవుడి పట్ల మనం చూపించాలి కదా. మన పైన ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నాడు దేవుడు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. మనం ఏమీ ఈగిపోయినప్పటికీ దేవుడు మన దగ్గర మన జీవితాలే మంచిగా నడుచుకోండి, ఒకళ్ళ ఎదుటి వాళ్ళ దగ్గర తలదించే జీవితంలో మీరు నడవమాకండి అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి సమయంలో దేవుడు ధన్యులు మీరు ధన్యులు అని చెప్తున్నారు. ఆ ధన్యత అంతా మనం పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన మా పట్ల నెరవేరులాగా దీవించండి అయ్యా. మేము ఎక్కడనైనా ఏ కీడు మేము చేయకుండా నాయన యథార్థమైన జీవితంలో మేము నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి, నీ సెలవు దినం రోజున నాన్న ప్రతి నువ్వంటే ఎరగని వారు కూడా నైనా నా తండ్రి నీ సన్నిధిలో ఉండే భాగాన్ని దయచేయండి అయ్యా. నీ దీవెన ఆశీర్వాదాలు మేలు పొందుకొని ధన్యత పొందుకొని ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రతి దినం నైనా ధన్యతలుగా నైనా జీవించే భాగ్యంలో దయచేయండి అయ్యా. ధన్యులంటే నైనా ఏది కొదువులేని జీవితం అయ్యా. అట్టి ధన్యతమైన జీవితాన్ని మాకు అందరికీ దయచేసినందుకు మాకు అందరికీ నా తండ్రి ప్రభు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రం నైనా. నా తండ్రి మేమైతే ఏమీ ఇచ్చుకోలేమయ్యా. ఇరిగి నలిగిన ఈ హృదయాలు తప్పనైనా నా తండ్రి ప్రభ మా దగ్గర ఏమీ లేదయ్యా. ఏదన్నా ఉన్నది అంటే అది మీరిచ్చిన బహుమానమనయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. నా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నాయన ఏకం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎవరికి ధన్యతనైనా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా కలుస్తున్నారో బిడ్డలందరూ దీవించండి అయ్యా. ఇప్పటి వరకు ఎంతమంది బిడ్డలు కలిసి ఉన్నారో ప్రభా వాళ్ళందరి కుటుంబాల్లోనైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ ప్రభా, ఈ రాత్రి వేళనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు నాయన. ఏ బాధలతోటి ఏ భయాలతోటి ఉన్నారో ప్రభా భయాలంతా తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. శక్తిని బలమైన వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నీ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకం అంతానైనా ఎత్తబని గుంపులో ఉండాలయ్యా. ఎట్టి వారైనప్పటికీ నాయన నా తండ్రి వాళ్ళ మనసులో మార్చే గొప్ప తండ్రివి నీవయ్యా. కఠిన హృదయాలను కూడా నైనా కరగదీసే తండ్రివయ్యా. వెన్నలాగనైనా నా తండ్రి వాళ్ళ మనసులో మార్చే తండ్రివయ్యా. కొండలను కూడా పిన్ని చేసే గొప్ప తండ్రివి నీవయ్యా. నా తండ్రి నిన్ను మించిన దేవుడు ఎక్కడా లేడయ్యా. నీ అంత గొప్ప దేవుడు ఎక్కడా లేడయ్యా. పిలిచిన పిలవపోయినైనా మా వెన్నంటే ఉంటావయ్యా. నా తండ్రి ప్రభా ఎంత ధన్యతను మాకు ఇచ్చావయ్యా, ఎంత కృపను మాకు ఇచ్చావయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో కూడా తోడుండి సహాయం దయచేయండి అయ్యా. అపవాది కలిగిస్తున్న అనేక రకాలుగా నైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ నైనా జలుబులు, దగ్గులు నైనా జ్వరాలు కన్నైనా నా తండ్రి ప్రభ ఏ బిడ్డలోకి నైనా ఇబ్బంది పెడుతున్నాయి నైనా వాటన్నిటిని నాయన నా తండ్రి ప్రభ వాటన్నిటిలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసునామములో నాయన ఆమేనయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణ స్వస్థత పొందుకోవాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచెను వేయండి అయ్యా. దేవదూతల కావలుగా పెట్టండి అయ్యా. నా తండ్రి
ఇరిగి నలిగిన హృదయాలతో నాయన ఎంతమంది బిడ్డలు నీ వైపు చూస్తున్నారో ప్రభా, బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రి వేళ సమయంలో నాయన ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా, పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నేను ఎంతమంది బిడ్డలు ప్రయాణంలో ఉన్నారో ప్రభా, ఆ ప్రయాణం అంతట్లా రాకపోక ప్రయాణం అంతట్లా తోడుని సహాయం దయచేయమని ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలని మనం ప్రార్థిస్తున్నామయ్యా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకి సంతోషంగానైనా తిరిగి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, గృహాల్లో కూడా నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నాను, నా అపవాది కలిగించే ఏ శ్రోధన ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నేను ఆమెను మహిపరచుకోండి అయ్యి, ఆమెను గణపరచుకోండి అయ్యా. గృహాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా ఆరోగ్యం బాగలేక నా తన బిడ్డలకి నా తండ్రి ప్రభా మంచిగా ఆరోగ్యం చూపించుకోవడానికి కూడా లేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తల్లి వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. మీ హస్తంతో ముట్టినా చాలయ్యా, ఆ ధనం అవసరం లేదయ్యా, మీరు ముట్టితే చాలయ్యా. బిడ్డలందరూ సంతోషంగానైనా ఎల్లప్పుడూ నైనా నీకు దాసోహంగానైనా నీకు సాక్షులుగానైనా సువార్తలు ప్రకటించే బిడ్డగానైనా వాళ్ళందరినీ నేను నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను ఆహ్వానించకపోయినా నా తండ్రి ప్రభా, వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. తెలిసి తెలియనైనా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి పొరపాట్లు చేస్తున్నారో పొరపాట్ల నుంచి నైనా క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎంతమంది వ్యవసాయదారులనైనా ఎన్ని రకాల పైర్లు వేస్తున్నారా ప్రభా, నా తండ్రి ప్రభా, భూమిపైన ఎన్ని రకాల పంటలు వేస్తున్నారో ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, ఏ బడికి ఎక్కడ ఏ నష్టం అనేది కలగకుండానైనా ప్రతి ఒక్క పంటలనైనా నా తండ్రి సమృద్ధిగానైనా వాళ్ళకి సంతోషం ఇచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ, ఇంట్లో కానీ బయటికి కన్నా వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఎందుకంటే ప్రభా, ఏ పాములు తేలునైనా ఏ విషపురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. నిత్యం నైనా నిరంతరం ఉండేవాడు, నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండేవాడా నా తండ్రి, నేడు నాడు అన్నవాడా నీకు స్తోత్రం నైనా. నిత్యం ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డకి తోడుంచమని సన్ని తోడుగా ఉంచమని నీ కృపా కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డల్లోనైనా చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లోనైనా ఏ సమస్యలు అడ్డం వచ్చినానైనా సమస్యలన్నీ తొలగించినైనా నీ కృప తోడుగా ఉంచినైనా ఆ బిడ్డలందరూ మంచి జీవితాలనైనా ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అప్పుల బాకులు తొలగించినైనా వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రశాంతమైన నిద్ర లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా ఈ రాత్రి వేళ ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా, ఏ దొంగల భయం కన్నా తండ్రి ప్రేమ ఏ చెడు ప్రేరేపణలు కన్నా బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి ప్రభా. నా తండ్రి నీ గాయపడ హస్తంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం మీద నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క చిన్నారు బిడ్డలు గర్భంలో పెరుగుతున్న బిడ్డతో సహా నా తండ్రి ప్రభా, నా తండ్రి నన్ను ఎత్తిమించి అరకల వరకు నా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని దైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. గర్భంలో పెరుగుతున్న బిడ్డనైనా నా తండ్రి ఏ నెల ఎంత పెరగాలనైనా నా తండ్రి కొలత ప్రకారం నైనా నా తండ్రి ప్రభా బిడ్డ పెరుగుదలకు సహాయం దయచేయండి అయ్యా. బలమైన శక్తిని దయచేయండి అయ్యా. భూమి మీదకి వచ్చేటప్పటికినైనా ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండడానికి సహాయం దయచేయండి. క్షేమకరమైన బిడ్డనైనా నా తండ్రి కాలంలోకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగా గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆరోగ్యవంతమైన బిడ్డ భూమి మీదకి వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ బిడ్డకైతే తల్లిపాలు అందటం లేదా నాయన ఆ బిడ్డకు నాయన తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన గర్భాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎంతమంది వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వికలాంగులు ఉన్నారో వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వితంతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా సొంత గృహాలు లేవని బాధపడుతున్నారు ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఉండడానికి స్థలాలు కూడా లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారనయ్యా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికైనా అన్ని నైనా తాకడ పెట్టుకునైనా వాటిని విడిపించుకోలేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాటికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబులు ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు, అన్ని రకాల జాబుల్లోనైనా ఎవరైతే మాకు సరిపోవటం లేదో జీవితం అని బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళందరికీ సమృద్ధిగా అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
నా తండ్రి ప్రభా, నీవు తప్ప ఎవరు చేయలేరయ్యా. ఏ కుటుంబాల్లో సైతాన్ శోధలతో బాధపడుతున్నారో సైతాన్ శోధలు తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బంధకాలతోటి ఉన్నారో నా తండ్రి, ఏ కట్టలతోటినైనా నా తండ్రి వాళ్ళు కట్టు వేస్తున్నారో ప్రతి ఒక్క కట్టులను తెంచివేయండి అయ్యా. ప్రతి ఒక్క బంధకాలు తొలగించండి అయ్యా. ప్రతి ఒక్క పాపదోషం వాళ్ళ నుంచి తొలగించండి అయ్యా. నా తండ్రి, అది ఏ దోషమైనప్పటికైనా ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క పాపదోషం తొలగించినైనా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి, రాత్రి వేళ ప్రయాణం చేస్తున్న ఆకాశంలో కానీ భూమి మీద కానీ సముద్రాల మీద కానీ ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచెను వేసి కాపుకోమని, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నూతన కార్యాలనైనా శుభకార్యాలు ఎక్కడెక్కడ ఎన్ని రకాల పనులనైనా నా తండ్రి మొదలుపెట్టినారు. ఆ పనులన్నిటికీనైనా ప్రతి ఒక్క బిడ్డకినైనా నీ కృప తోడుగా ఉంచి, ఏ అవసరత నా తండ్రి ప్రభ ఏ అవసరత కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రభా, నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా. విరిగి నలిగిన ఈ హృదయాన్ని నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, వాళ్ళందరి కోసం నాయన పాదాలు పట్టుకొని గోజారుతున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను నన్ను క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి, వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైనప్పటికీ నా తండ్రి ప్రభా, ప్రేమించే గొప్ప తండ్రివయ్యా. మేమంటే నీకు చాలా ఇష్టమయ్యా. భూమి మీద ఉన్న మనుషులంటే చాలా ఇష్టం ప్రభా నీకు. నా తండ్రి, కరుణామయుడు అయ్యా. నా తండ్రి, దయామయుడు అయ్యా. నా తండ్రి, ఆదరణకర్తవు నీవయ్యా. మమ్మల్ని నాన్న పోషించే తండ్రివి నీవయ్యా. నా తండ్రి, చెట్లు లేని మెట్ల మీద నాయన పరలోక మన్నానిస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి, ఆకాశముని భూమిని నా తండ్రి మనుషుల కంటే ముందుగా నాయన భూమిని ఏర్పాటు చేసిన గొప్ప తండ్రివి నీవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, మమ్మల్ని భూమి మీద నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి, ఒకరికొకరు నాయన నా తండ్రి ప్రభా సంతానం పెరిగే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు అయ్యా. నా తండ్రి ప్రభా, పుత్ర సంతానాన్ని సంతోషంగానైనా దీవించి ఆశీర్వదించిన దేవుడు అయ్యా. నా తండ్రి, సకల సిరి సంపదలు ఇచ్చిన దేవుడు అయ్యా. ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చిన దేవుడు అయ్యా. నా తండ్రి, ప్రతి ఒక్క దాంట్లో సర్వం మాకు ఇచ్చిన తండ్రివి నీవయ్యా. నా తండ్రి, భూమి మీద అయితే మాకంటూ ఏది లేదయ్యా. ఏదన్నా ఉన్నది అంటే ప్రభా, అది మీరిచ్చిన భిక్షానయ్యా. నా తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. నా తండ్రి, నీకు ఎక్కడ వ్యతిరేకాలుగా మేము జీవిస్తున్నామో ప్రభా, నా తండ్రి, ఎవరి కుటుంబంలోనైనా ఎవరు ఒక్కళ్ళైనా సరే నాయన నీ పట్లనైనా ఎవరన్నా వ్యతిరేకంగా ఉంటే క్షమించమని వేడుకుంటున్నామయ్యా. మా కుటుంబాల్లో ఎవరు అలాంటి వారు ఉండకూడదయ్యా. ప్రతి క్షణం మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా మేము జీవించాలి కానీ నాయన నీ పనిముట్లుగా మాత్రమే వాడబడాలయ్యా. మేమందరం ఎక్కడైతే తలదించుకొని ఉన్నామో ప్రభా, అక్కడ తలెత్తుకునేవారుగా మమ్మల్ని నాయన మళ్ళీ నిలబెట్టబోతున్నందుకే స్తోత్రం నాయన. బిడ్డలు చదివించుకోవడానికి నాయన నా తండ్రి ప్రభా, డబ్బులు ఏమైనా బాధపడుతున్న బిడ్డలనైనా సహాయం దయచేయండి అయ్యా. వివాహాలు జరిపించుకోలేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా బాధపడుతున్నారయ్యా. బిడ్డల జీవితాలనైనా వయసు వస్తుంది కానీ బిడ్డలకు వివాహం చేయలేని పరిస్థితిలో డబ్బు లేదు, ఏమీ లేదు, అప్పులు పాలైపోయినామని చెప్పని బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఈ లోకమంతా ప్రశాంతమైన జీవితంలో నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదయ్యా. కుల మతాల భేదాలు అనేది రాకూడదయ్యా. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందకరంగా జీవించాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ చల్లటి గాలి మాత్రమే వీచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రభా ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తి పొందుకొని వివేచన కలిగిన మనసుతో ప్రతి ఒక్క బిడ్డ జీవించాలయ్యా. యవనస్త బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి. చిన్నారి బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి. తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించిన ఆయన ముదిమి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వరకు నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ వరకు నేను నీ కాపుదలు ఉంచండి అయ్యా. నీ కంచిని వేయండి, నీ కృప తోడుగా ఉంచండి, సన్ని తోడుగా ఉంచండి అయ్యా. నీ నామను మహిమపరిచేవారుగా ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది హాస్పిటల్లోనైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించి వాళ్ళ గృహాలకు నడిపించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి, నీ నామాన్ని మహిమపరచుకోండి. మంచి వైద్యం పొందుకొని రావాలయ్యా. నా తండ్రి ప్రభా, డబ్బుల కోసం కాకుండా నైనా నా తండ్రి బిడ్డలను బతికించేదానికోసం నైనా ప్రతి ఒక్క వైద్యుడినైనా పోరాడాలయ్యా. అటు కృపని బట్టి హృదయాలను వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి, నీ నామాన్ని మహిమపరచుకోండి. న్యాయం మాత్రమేనైనా ఈ భూమి మీదనైనా నా తండ్రి నడవాలి ప్రభా. అన్యాయం అధర్మాలు అనేది నాయన భూమి మీద జరగకూడదు ప్రభా. ప్రతి ఒక్క చోటనైనా నా తండ్రి శాంతి సమాధానం కలిగి మాత్రమే ఉండాలయ్యా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా.
నా తండ్రి ప్రభా, ఎంతమంది కుటుంబాల్లోనైనా ఉదయకాల సమయం అంతానైనా వ్యతిరేకతలుగా ఉన్నారో ప్రభా, ఈ రాత్రి వేళ కాల సమయంలోనైనా ప్రతి ఒక్కళ్ళనైనా ప్రేమ కలిగినైనా సమాధానకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి. కుటుంబం అంతా ఏక మనసు కలిగినైనా, ఏక హృదయం కలిగినైనా, ఏక ఆత్మ కలిగినైనా జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. నా తండ్రి తల్లి గర్భంలోనైనా ఎంతోమంది శిశువులు మరణిస్తున్నారయ్యా. నా తండ్రి నింపినవాడు నీవయ్యా. మరి నీ కృప ఏమిటోనైనా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ చిత్తమే మాత్రమే సిద్ధించను గాకయ్యా. అట్లాంటినైనా బిడ్డలు నష్టపోకూడదయ్యా. భూమి మీద కూడా రాకముందే నా తండ్రి ప్రభా గర్భంలోనే నా తండ్రి ప్రభా నశింపజేయకూడదయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి నిందలు రానికుండా కాపాడండి అయ్యా. నీ నామన మహిపరచుకోండి అయ్యా. నీ పనిలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా నా తండ్రి ఇంకా నైనా నూతన శక్తిని బలము దయచేయండి ప్రభా. స్తోత్రం నైనా. నా తండ్రి ఎక్కడ నీ సువార్త అందటం లేదో నైనా అక్కడ ఆ గ్రామాల సువార్త అందడానికి సహాయం దయచేయండి అయ్యా. దైవ సేవకులు నా తండ్రి ప్రభా రాత్రి వేళ ఉదయకాల సమయం నిత్యం 24 గంటలు సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుల చుట్టూనైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డ ఏ చెడు ఏ వ్యతిరేకతలు ఆ బిడ్డలకు రానివ్వకుండా కాపాడండి అయ్యా. ఏ సేవకుడు నా తండ్రి ప్రభా నా తండ్రి దేనికోసం ఎదురు చూస్తున్నారనైనా నా తండ్రి మందిరం పనుల్లో ఉన్నాయినా ఏ బిడ్డ ఎదురు చూస్తుందో ప్రభా ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వైపు మాత్రమే చూస్తున్నారయ్యా. భూమి మీద ఉన్న మనుషుల వైపు కాదయ్యా. ఉన్న వాళ్ళని నాయన ప్రేరేపించిన అట్టి బిడ్డలు ఎంతమంది ఉన్నారు నాయన. దైవ సేవకులు ఎక్కడెక్కడ ఎన్ని సంఘాలు కట్టుబడుతున్నారో నాయన నూతనంగా బిడ్డలందరికీ సహాయం అందులో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది ప్రార్థనలు కోరున్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని నీ కృపతోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా ఇంకా నూతన ఆత్మలు పొందుకొని నైనా సంఘాలు ప్రతి ఒక్క గ్రామంలో సంఘాలుగా నేను నిలబడాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క మోకాళ్ళనైనా నీకు మోకరిచ్చే భాగ్యని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో చదువులు జాబుల్లో జీవితాల్లో దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు అయితే జాబుల విషయాల్లోనైనా బాధపడుతున్నారా ప్రభా అధికారులకు దయ పుట్టించినైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించినైనా నా తండ్రి వాళ్ళకి పిలుపులు వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబుల్లో నిలబడిన ఆయన ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారి కోసం కూడా ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్పిటల్ నా తండ్రి ప్రభా హాస్టల్లో ఎంతమంది బిడ్డలు ఎక్కడెక్కడ ఎన్ని ఆ హాస్టల్లోనైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు అని ఎంతమంది హాస్టల్లో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా తోడుని మంచిగానైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రంనైనా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి అయ్యా. నీ కృపతో బలపరచండి అయ్యా, భద్రపరచండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా నా తండ్రి నీ ఎంత మంచి మనసు కలిగి జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టే వారికి మాత్రమే నీ బిడ్డలందరూ జీవించాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా మిలిటరీ ఆఫీసర్ గారు నా తండ్రి ప్రభా పోలీస్ ఆఫీసర్ గారు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా ప్రభా. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క సహాయం నా తండ్రి ప్రభా నూరింతలుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళ భార్య బిడ్డల కుటుంబాల చుట్టూ కూడా నాయన కాపుదలు ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నీ నామన మహిపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా నా రోడ్ల మీద ఎంతోమంది నాయన నా తండ్రి ప్రభా బాధపడుతున్నారు. ఆ బిడ్డలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఎదుటి వాళ్ళు చూసేదానికోసం కాకుండా నాయన ఆ బిడ్డల జీవితాలను నిలబెట్టాలని ఆశతోటినైనా ముందుకు పరుగులు ఇస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నా తండ్రి 1000 ఆశీర్వదించి నాయన దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఒక గృహం అనేది ఏర్పాటు చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం ధరనైనా ప్రభా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. అట్టి వారికి నా తండ్రి ప్రభ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ అట్టి వారికి నా తండ్రి ప్రభ ఎంతమంది నడు రోడ్ల మీదనైనా నా తండ్రి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒక దారి చూపించే మార్గాన్ని నేను వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. ఎవరికైతే ప్రభుత్వం ధరనైనా సహాయం అందలేదనైనా వాళ్ళందరికీ సహాయం అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎవరిని ఒక్కళ్ళు కూడా నైనా విడిచిపెట్టుకుని నా తండ్రి కుటుంబం ప్రతి ఒక్క కుటుంబానికి నైనా ప్రతి ఒక్క దీవెనలు అందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి బిజినెస్లు నడుపుతున్నారో వ్యాపారాలు నడుపుకుంటున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగా ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడానికి సహాయం దయచండి. ప్రతి ఒక్క బిజినెస్లో ప్రతి ఒక్క వ్యాపారాలనైనా బిడ్డలు సంపాదించుకుని భాగ్యాన్ని తృప్తి పొంది నేను సంతోషంగా గృహాలకు వెళ్ళాలి ప్రభా. అడ్డి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్నో రకాలుగానైనా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నేను ఎత్తి పట్టుకోండి అయ్యా. శరల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని రకాలు ఎక్కడెక్కడ
నాయన నా తండ్రి ప్రభా, నా తండ్రి చేతబడులని అనేక రకాలుగా జరుగుతున్నాయో ప్రభా, వాటన్నిటిని కూడా తొలగించినైనా ఆ బిడ్డల మీదనైనా నీ ఆత్మతో అభిషేకించబడి నా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించి మంచి బిడ్డలుగా దీవించమని నాయన, నీ ప్రేమను పొందుకునే వారికి నైనా వాళ్ళ మనసులో మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అడవి ప్రాంతంలో కూడా నైనా ఎంతో భయపడుతూ జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని వాళ్ళ బిడ్డల చుట్టూ అందరి చుట్టూ నాయన నీ కాపుదలించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి నీవున్న చోటనైనా ఈ లోకం అంతానైనా నీ ప్రేమతో నింపుకోవాలయ్యా. శత్రువులు అనేది ఉండకూడదనైనా, ఎక్కడ ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదయ్యా, ఏ బిడ్డ జీవితంనైనా వృధా కాకూడదనైనా ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామన మహిమపరచుకోండి. బ్యాటరీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లైవ్లు నడుపుతున్నా ఎన్ని రకాల ఛానల్ నడుస్తున్నాయ్యా ప్రభా, అన్ని రకాల ఛానల్ వాళ్ళందరినీ నాన్న నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభు, ఏది నీ చిత్తమో నెరవేర్చండి అయ్యా. నీ నామన మహిమపరచుకోండి ప్రభా, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఫ్యాక్టరీల నుంచి వస్తున్న ప్రతి ఒక్క విషవాయువునైనా ఏ మొక్కల్లోనైనా ఏ బిడ్డ శ్వాసనైనా పీల్చకూడదు నా తండ్రి ప్రభా. పరిశుద్ధమైన శ్వాసగా బిడ్డల మొక్కల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏమి తిన్నా ఏమి తాగినైనా నా తండ్రి ఏ విషయ పదార్థం కడుపులో పోకూడదునైనా బలమును శక్తినిచ్చేవగా దయచేయండి అయ్యా. నా తండ్రి నన్నెత్తమించారుకెళ్ళ వరకు ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయం అంతా నా తండ్రి కాచి కాపాడండి అయ్యా. నేను నామన మహిమపరచుకోండి, నామన ఘనపరచుకోండి అయ్యా. ప్రభా చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించండి అయ్యా, నడిపించండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనైనా తృప్తిపడి సంతోషంగా మహా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఎవరు భయంతో బయటపడుతున్నారో ఆ భయం అందరం తొలగించినైనా ఆ గృహం అంతా నీ వెలుగుతో నింపినైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క పశువుల చుట్టూ కంచెలు వేడి, జీవాల చుట్టూ కంచెలు వేడి, పొలాల చుట్టూ కంచెలు వేడి, వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క పనుల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. బిజినెస్ల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. వాటి చుట్టూ కాపుదలు ఉంచండి ప్రభా. నా తండ్రి ప్రభా, నీ కాపుదలు లేనిది ఎవరు ఏమీ చేయలేరయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క వ్యాపారాలకు నైనా కాపును ఉంచండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క పైరు చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. అక్కడ ఎవరికి ఎలాంటి నష్టం కలగకుండానైనా చేసుకుంటున్న ప్రతి ఒక్క బిజినెస్లోనైనా ముందుకు కొనసాగించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, సంఘాలనైనా ఎక్కడెక్కడనైనా నా తండ్రి నూతన కార్యాలు సంతోషంగానైనా నా తండ్రి రేపు దినం జరిగించుకోబోతున్నారనైనా వాటన్నిటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాతావరణాన్ని సాధనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా సంఘంలోనైనా నా తండ్రి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగానైనా ప్రతి ఒక్క సంఘంలోనైనా బిడ్డలు సంతోషంగా వెళ్ళి గృహాలకు వచ్చేంతవరకు నైనా ఏ ఇబ్బంది కలగకుండానైనా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నా తండ్రి ప్రతి ఒక్క సేవకుడికి నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలకునైనా కాపుదలు ఉంచండి. ఎంతమంది సేవకులు నడుస్తున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క సంఘంలోనైనా నీ నామను మహిమపరిచే విధంగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆకాశ నక్షత్రముల వల్లనైనా నా తండ్రి నూతనంగానైనా నా తండ్రి జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. అటు కృపను దయచేయమని ప్రతి ఒక్క సంఘంలోనైనా అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఈ దేశం నుంచి నైనా ఇతర దేశాలకి నైనా చదువులకి జాబులకి నైనా మంచి పనుల మీదకి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రభా, ఈ రాత్రి సమయం అంతా ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెను వేయండి, దేవదత్తలు కావులుగా పెట్టండి. ప్రతి ఒక్క పడకల చుట్టూ నీ కంచెను వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల్ని నీ హసములతోటి ముట్టండి అయ్యా. నా తండ్రి ఏ తేళ్ళు, ఏ పాములు, ఏ విషపురుగులు, ఏ విష జంతువులు ముట్టకూడదు అయ్యా. చిన్న బిడ్డలకి ఏమీ తెలియదయ్యా. నిద్రపోతున్న సమయంలో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నైనా ఏ విషపురుగు ఏది నైనా చెవుల్లో కానీ ముక్కల్లో కానీ ఏ బిడ్డలోనైనా ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల నుంచి మేము ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ, నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. తండ్రి ప్రభ, అనాథాశ్రయాలు జరుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలో కూడా నన్ను సహాయం దయచేయమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ, ఎన్ని కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ, నీవు తప్ప ఎవరు లేరయ్యా. రేపు ఉదయకాల సమయం నాయన నిద్రించి నా తండ్రి ఎవరైతే ముందుగా లెగుస్తారో నాయన తెల్లారగట్ల లేసి ప్రతి ఒక్క బిడ్డ అడుక్కి ప్రతి ఒక్క బిడ్డ నిద్ర లేసి అడుగు పెడుతున్న అడుక్కు ముందర నీవుగా ఉండి నాయన జేవిరుడిగా నీవు నాయన ముందుకు నడిపించండి. ఇంట్లో పనుల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనైనా చేసే ప్రతి ఒక్క పనుల్లోనైనా జ్ఞానాన్ని దయచేసిన ఇంట్లో బయట ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కొదువయ్యిందోనైనా ఆ జ్ఞానాలన్నీ నైనా బిడ్డలకు దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకి నైనా మాకు అందరికీ నైనా
మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎక్కడ ఏ జ్ఞానం మాకు అవసరం ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ దోషం మమ్మల్ని అనకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నామను మహిమపరచుకోండి అయ్యా. వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి విజయాన్ని పొందుకొని నా తండ్రి వెళ్ళే ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ నైనా ఏ పనుల మీద బయటికి వెళ్తున్నారు నాయన వాటన్నిట్లో సఫలపరచుకొని నైనా సంతోషంగానైనా మహా సంతోషంగా జీవిరులుగా విజయాన్ని పొందుకొని రావాలి ప్రభా. వాటి కృపను దయచేయండి అయ్యా. రేపు అదే కాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించండి. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నేను నీ కృపతోడుగా ఉంచినైనా ఎగ్జామ్ పూర్తి అయిపోయే వరకు నైనా నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చదువుకునే బిడ్డలు చదువు అర్థం కావటం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా స్తోత్రం నాయన. రేపు అదే కాల సమయంలో కూడా నాయన ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వివాహాల విషయంలో కూడా నేను జరుపుకుంటున్నాను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా వివాహాల కోసం నూతనంగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలనైనా పెద్ద బిడ్డల కన్నా తండ్రి బయటికి వెళ్ళి ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. బిడ్డలు తిరిగి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను వెళ్ళే చోట వచ్చే చోటనైనా దారిలో కన్నా తండ్రి ఇంట్లో కానీ బయట కానీ ప్రతి ఒక్క చోట శాంతి సమాధానకరంగా ఒకళ్ళు ప్రేమించుకుని మగ్గన దయచేయండి అయ్యా. అపవాది ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నేను మన మహిమపరచుకుండా ఏసే బిడ్డలుగా ఈ లోకం అంతానైనా జయాన్ని పొందుకునేవారుగానైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఆదరణకర్త మీరయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డనైనా తండ్రిగా తల్లిగా ఉండి నాయన ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఏ బిడ్డలో నా తండ్రి ప్రభా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారో నాయన, స్వస్థత లేదని బాధపడుతున్నారో ప్రభా బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి నన్ను ఎత్తిమించి అరకల్ల వరకు నేను సంపూర్ణమైన స్వస్థత దయచేయమనేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే విడుదల అవునుగాక నా తండ్రి. అవునయ్యా నా తండ్రి ప్రభా. నా తండ్రి రేపు ఉదయకాల సమయంలో నేను భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి జాలర్లకు కూడా నా తండ్రి ప్రభా సమృద్ధిగా సంతోషంగా నైనా వెళ్ళే పనులు చూసుకొని వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క పెదవుల్ని స్థిరమైన బోరగా మాత్రమే వాడబడాలయ్యా. ప్రతి ఒక్క హృదయమని మన్నాత్రాన్ని తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నైనా నీ కృపతోడుగా ఉంచే బిడ్డలందరికీ సహాయం దయచేయమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయం నుంచి నాయన నా తండ్రి మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ఏ ఒక్క క్షణం కూడా ముట్టకుండా నైనా నా తండ్రి ప్రతి క్షణం నాయన నీ కృపలో భద్రపరచమని బిడ్డలందరినీ నాయన ఈ లోకం మీద ఉన్న మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా నా తండ్రి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు మమ్మల్ని ఎవరిని ఏ చెడు ముట్టుకున్నానైనా కాచి కాపాడమని ప్రార్థించి అడిగి పొందుకునేనా మా తండ్రి. ఆమెన్. యేసయ్య నామములో మీకు అందరికి వందనం తెలియజేసుకుంటున్నాను.